ఎక్స్ హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు పాల వ్యాపారి నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఎదిగారు. రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ మాట్లాడితే కేటీఆర్ తెలుగు జైలుకు పెట్టారు, కేసీఆర్ తెలుగు జైలుకు పెట్టే. ఈ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ బాగాలేదు. ఆ హాయంలో మీరు చిన్నప్పుడు హిందువులకి ముస్లింస్ గొడవలు కానీ అలాంటివి ఎప్పుడైనా జరిగాయా హైదరాబాద్ లో? ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మొత్తం 17 years తెలుగుదేశం రూల్ చేశారు. ఎవ్రీ టైం క్రిమినల్ రైట్ జరిగింది. అప్పుడు క్రిమినల్ ఆపినంటే లీడర్ కేసీఆర్ గారు. ఒకటి 2014 తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ అయ్యారు. రేవంత్ రెడ్డి భేటీ అవబోతున్నారని ఒక వార్త వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తే అమ్మా 100% 10 రిపీట్ అవుతుంది. మీ కేసీఆర్ కోసం ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు పోయినా అంటే చాలా నారాజు ఉన్నారు. అలాగే అందరూ కేసీఆర్ గారు ఫార్మర్స్ లను ఉంటారు, బయటికి రారు, ప్రజలను కలవరు. కారంటే ఏమైంది అమ్మా? నేను బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు, నన్ను ఎవరు మీరు భరించలేరు, అసలు ప్రజలకు ఇంకా మీరు చేసిన తప్పని తెలుస్తుంది. కేసీఆర్ అన్నా రావాలి 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 అంటే డెఫినెట్ ఫామ్ హౌస్ పాలన లేదంటే ప్రజా పాలన అని అంటే సో అందరూ కూడా ఫామ్ హౌస్ పాలనకి 75% వచ్చింది. ఫామ్ హౌస్ పాలనలో డెవలప్మెంట్ వచ్చింది అమ్మా. ఫామ్ హౌస్ పాలనలో అంటే నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను సహస్రం. పాల వ్యాపారి నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఎదిగారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం రావడానికి తన వంతు కృషి చేశారు. డిప్యూటీ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల కోసం తాను, తన కుటుంబ సభ్యులు, అలాగే బీఆర్ఎస్ మొత్తం కూడా కృషి చేస్తూనే ఉంది. అయినా కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. ప్రజలు మళ్ళీ తెలుసుకున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ఏకే పట్టకడతారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన గురించి, అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి హామీల గురించి, అప్పుడు డెవలప్మెంట్ గురించి, అంతేకాకుండా తన రాజకీయ ప్రస్థానం గురించి అన్ని డిస్కస్ చేద్దాం. మరి ఇంతసేపు నేను మాట్లాడింది మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించో. ఎస్, ఎక్స్ హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు. మరి సార్ ఈరోజు హిట్ టీవీతో ఉన్నారు. హిట్ టీవీ పలకరిస్తుంది వారిని. పూర్తి విషయాలన్నీ కూడా సార్ని అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు దాదాపు 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో 2014 నుంచి 18 వరకు డిప్యూటీ రెవెన్యూ చేసిన తర్వాత 2018 తర్వాత హోమ్ మినిస్టర్గా అయ్యారు. అయితే ఇవంతా రావడానికి ఎంతో కృషి చేస్తుంటారు. తెలంగాణ మనకి రావడానికి కూడా కేసీఆర్తో మీరు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఫస్ట్ పొలిటికల్గా రావడానికి మీ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. మా లైఫ్లో అంటే నేను స్టార్టింగ్లో గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కట్టలగూడ హై స్కూల్ ప్రైమరీలో. అప్పర్ ప్రైమరీ అంటే ఆజంపూర్ హై స్కూల్ ఉంది, ఐజా హై స్కూల్ ఉంది. ఆ తర్వాత అన్వర్లూమ్ కాలేజ్లో డిగ్రీ చేసినాము. అది ఎడ్యుకేషన్ పీరియడ్లో చదువు అప్పుడు 69లో ఒక మూమెంట్ జరిగింది. నా ఫస్ట్ ఇయర్లో ఉన్న డిగ్రీలో ఉన్నారు. అప్పుడు డాక్టర్ చిన్నారెడ్డి గారు తెలంగాణ మూమెంట్ చేశారు. నియర్లీ 3 years మూమెంట్ చేశారు. ఆ టైం నేను పార్టిసిపేట్ చేసిన. తర్వాత మా పెళ్లి అయింది 73లో. తర్వాత ఆ మూమెంట్ బి అయిపోయింది. చిన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను బి నారాజు ఉన్నారు. ఎందుకంటే ఎంతమంది చనిపోయినా, 400 మంది పోలీసులో ఫైరింగ్లో చనిపోయిన తర్వాత చంద్రరెడ్డి గారు సీఎం అయినా అంటే ఎందుకు మూమెంట్కు ఆఫ్ చేశారు పవర్ కోసం అంటే నేను పాలిటిక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మా బిజినెస్ ఇది, మా ఫాదర్ డైరీ బిజినెస్ ఉంది. నా పెళ్లి 73లో అయింది. నేను బి డైరీ బిజినెస్ చేసిన. ఒక పాల వ్యాపారి హోమ్ మినిస్టర్ అవుతారని మీ కుటుంబంలో ఎవరైనా అనుకున్నారా? మా కుటుంబంలో అంటే చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. మా కుటుంబంలో ఎవరు పాలిటిక్స్ లో అంతా, మా అంకల్ ఒకటి పాలిటిక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కరేనా మీరు పొలిటికల్ గా ఫస్ట్ ఎంట్రీ? మా కజన్ బ్రదర్ బి ఉన్నారు, కొంచెం మొన్న ఎమ్మెల్యే ఉన్నారు మా కజన్ బ్రదర్. మనకంటే మా కేసీఆర్ దగ్గర ఉన్నారు. కేసీఆర్ ఎంబడి పని చేశారు. 16 మూమెంట్ తర్వాత నేను ఖామోష్ అయినా. తర్వాత కేసీఆర్ గారు మాకు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు, నేను డిప్యూటీ గారి పనికి రిజైన్ చేస్తున్నారు, అది మినిస్టర్కు రిజైన్ చేస్తున్నారు, మినిస్టర్కి ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నాయి, మూమెంట్ స్టార్ట్ చేస్తానంటే నేను పోయి కలిసిన కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఇంటికి పోయి కలిసిన, సార్
మాకు బి తెలంగాణ ఇష్టం ఉంది సార్. నేను 6th లైన్ పని చేసిన. ఇప్పుడు ఎంత పీరియడ్ పోయింది సార్. కాలేజ్ డేస్ లో కూడా మీరు లీడర్ గా ఉన్నారా? లీడర్ అంటే ఇది తెలంగాణ మూవ్మెంట్ లో వర్క్ చేసిన, చాలా ఉద్యమకారులు ఉద్యమకారులు పని చేసిన. కాలేజ్ లో ఎప్పుడు కూడా మీరు లీడర్ గా లేదు కాదు, మా అప్పుడు జలీల్ పాషా లీడర్ ఉన్నారు, అది కాలేజ్ లో ఉన్నాయి. నేను కలిసి మెలిసి పాలిటిక్స్ లో కాలేజ్ లో పోయలేదు. ఏ కాలేజ్ సార్? అన్వర్లూమ్ కాలేజ్. అన్వర్గుల్. మేము ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ లో పని చేసిన 69 లో. చాలా అప్పుడు ఏముంది, వైలెన్స్ ఉంది. ఏమి కేసీఆర్ గారు సిస్టమేటిక్ చేశారు, అప్పుడు సిస్టమేటిక్ లేదు. పోలీసులో హరాస్మెంట్ ఎక్కువ ఉంది, పోలీస్ ఫైరింగ్ లో ఎక్కువ అయింది, చాలా మంది చనిపోయినా. మా లీడర్ కేసీఆర్ గారు ఏం చేసినారంటే చాలా స్టడీ చేశారు. ఏమేమి మూవ్మెంట్ ఎట్లా జరిగింది, ఎట్లా పాస్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది. మూమెంట్ వైలెన్స్ తో పాస్ అయితే లేదు, అప్పుడు వైలెన్స్ జరిగింది 6th లైన్. వితౌట్ వైలెన్స్ కేసీఆర్ గారు మూమెంట్ స్టార్ట్ చేశారు. నేను పోయి కలిసిన తర్వాత కేసీఆర్ గారు పిలిచిన తర్వాత ఆయన వెంబడి పని చేసిన. 2001 to 14 దాకా 14 years కంటిన్యూ మూమెంట్ చేసిన అంటే ఈజీ లేదు ఇది. ఆ హాయంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు హిందువులకి ముస్లిమ్స్ కి గొడవలు గానీ అలాంటివి ఎప్పుడైనా జరిగాయా హైదరాబాద్ లో? జరిగింది అమ్మ. అప్పుడు ఎట్లా ఉంది అంటే మొత్తం అప్పుడు మన హైదరాబాద్ తెలంగాణలో నియర్లీ 48 years కాంగ్రెస్ రూల్ చేశారు, 17 years తెలుగుదేశం రూల్ చేశారు. ఎవ్రీ టైం క్రిమినల్ రైట్ జరిగింది. అప్పుడు క్రిమినల్ ఆపినంటి లీడర్ కేసీఆర్ గారు. ఒకటి 2014లో తెలంగాణ తర్వాత స్ట్రిక్ట్లీ పోలీస్ డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ తర్వాత క్రిమినల్ రైట్ జరిగితే అంటే తప్పకుండా నేను పోలీస్ మీద యాక్షన్ తీసుకుపోతాడు, కంట్రోల్ బాగా చేయాలి. ఎట్లా అవుతుంది, హిందూ ముస్లిం కలిసిమెలిసి గంగా జమున తహజీబ్కు చాలా ఇంపార్టెన్స్ అన్న కేసీఆర్ గారు. కేసీఆర్ మీకే ఎందుకు హోమ్ మినిస్టర్ ఇచ్చారంటారు? ఇచ్చిన మా పార్టీలో పని చేసిన కేసీఆర్ గారు మన మీద డెఫినెట్గా నేను నక్కి ఉన్నారు, మన మీద ఆశీర్వాదం చేసిన. నేను బి లాయల్ మనిషి, చాలా లాయల్ మనిషి మ్యామ్. అంటే ఎప్పుడు ఎవ్రీ టైం కేసీఆర్ వెంబడి పని చేసిన, లాయల్టీలో పని చేసిన, పార్టీ కోసం పని చేసిన, తెలంగాణ కోసం పని చేసిన, తెలంగాణ ప్రజా కోసం పని చేసిన. సార్ మాకు పవర్ ఇచ్చిన నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇచ్చే తర్వాత అవి మన ఎన్పీలో నేను ₹1 గొటాలా చేయలేదు. రెగ్యులర్గా 10 to రాత్రి రెవెన్యూ మినిస్టర్ అప్పుడు 12 గంటలకు ఇచ్చిన సెక్రటరీలో రిటర్న్ ఇంటికి. అప్పుడు ఫార్మర్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. అప్పుడు చాలా ఫార్మర్స్ సపోర్ట్ కోసం ఎవ్రీ టైం హోమ్ ఉన్నప్పుడు నేను రెగ్యులర్ పంక్చువల్ ఎట్లా ఈ స్కూల్ అటెండెన్స్ ఎట్లా అవుతుంది అట్లా కంటిన్యూ 1 day బి ఆబ్సెంట్ అవుతలేదు. మా సెక్రటరీలో రెగ్యులర్ పోతుంది. వర్కింగ్ డే అంటే డెఫినెట్గా 100% అటెండెన్స్ అంటే మనది ఉంది అన్న. పని చేసిన మాకు మంచి అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఆయన మా మీద భరోసా చేసినంటే నేను చాలా లాయల్టీతో పనిచేసాను. రైట్. అయితే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసినట్టయితే పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా కేటీఆర్ గారు పిటిషన్ వేయడం జరిగింది, స్పెషల్ ఎస్పీఎల్ వేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళంతా కాంగ్రెస్కి వెళ్తారనే వార్త వస్తుంది. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ అయ్యారు, రేవంత్ రెడ్డి భేటీ అవబోతున్నారని ఒక వార్త వస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇది మన పార్టీలో 10 ఎమ్మెల్యే పోయినా ఆయన అక్కడ హ్యాపీ లేదు. మా దగ్గర చాలా రెస్పెక్ట్ ఉంది ఆయనకి. పబ్లిక్లో బి యాంటీ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే అమ్మా 100% 10 డిఫీట్ అవుతుంది. మన పార్టీ కొత్త ఎమ్మెల్యే కొత్త పార్టీకి ఎవరు టికెట్ ఇస్తే అంటే 100% మెజార్టీతో గెలిచా. ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఇది పొజిషన్ వచ్చింది. వచ్చే తర్వాత అందరూ పరిచయం ఉన్నారు. అరే ఏం మిస్టేక్ చేశారు, పబ్లిక్ ఆయన కాన్స్టిట్యూన్సీలో విరోధ్ చేస్తున్నారు. పబ్లిక్ ఎందుకు మీరు కేసీఆర్ గారు పార్టీలో ఎంత మంచి పార్టీలో అంటే మీరు చేంజ్ చేశారు పార్టీ, ఇది మంచి చేయలేదు. మీకు బీఆర్ఎస్ కోసం ఓటేసిన, కేసీఆర్ కోసం ఓటేసిన. మీరు కేసీఆర్ కోసం ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు పోయినా అంటే చాలా నారాజు ఉన్నారు. అలాగే అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. 10 ఎమ్మెల్యేని ఆయన హ్యాపీ లేదు కాంగ్రెస్లో. అసలు హ్యాపీ లేదంటారు. రీజన్ ఏంటి సార్? మీ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ అని తీసుకురావడం, పోలీసులందరికీ కూడా మీరు స్పెషల్గా వెహికల్స్ ఇవ్వడం, 2 వీలర్స్ ఇవ్వడం, అదంతా చూస్తున్నాము. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కన్నా ముందు అంటే కాంగ్రెస్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారో ఇమ్మీడియట్గా చాలా వెహికల్స్ అన్ని తీసుకురావడం, ఇక్కడ అంతా కూడా ర్యాలీ చేయడం, ఒక కొత్తగా అంటే ఫారెన్ కంట్రీలో ఉన్నటువంటి సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చారన్నారు. సో ఈ ఐడియా ఎవరిది, మీదేనా అప్పట్లో? ఇది ఒకటి మా పీరియడ్లో మా పోలీస్ అంటే వరల్డ్లో ఎక్కడ పోలీస్ మంచి ఉంది అంటే జపాన్లో మంచి ఉంది పోలీస్. జపాన్లో అది రూల్, అది ఎట్లా జపాన్లో ఉంది ఫ్రెండ్లీ పోలీస్ ఉంది, అట్లా ఇక్కడ తీసుకొచ్చాను. జపాన్లో పోలీస్ అంటే మన మర్మన్ పోలీస్ ఇండియాలో చాలా పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఎవరిది ఎందుకు అమ్మా, పబ్లిక్ కోసం ఉంది పోలీస్. పబ్లిక్ కోసం బి ధనవంతుడు కోసం లేదు పోలీస్, పేదవాడు కోసం ఉంది.
పేదవాడు అంటే డబ్బులు లేకుండా పరిశాన్ అయితే అంటే ఆయన ఎవరి మీద అన్యాయం చేస్తే తప్పకుండా న్యాయం చేయాలి, పోలీస్ రెస్పాన్సిబిలిటీ. నా పీరియడ్లో చాలా రివ్యూ మీటింగ్ జరిగింది, మా డీజీ ఉన్నారు, మా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, మాకు చాలా మంచి సహాయత ఇచ్చిన. నేను బి ఆయనతో కలిసిమెలిసి పనిచేసాను. ఇప్పుడు ఉన్న డీజీ మహేందర్ రెడ్డి గారు మన దగ్గర హోమ్ సెక్రటరీ, ఆయన ఎవ్రీ టైం ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ డిసిషన్ తీసుకుపోయాను. మా పర్సనల్లో ఎప్పుడు తీసుకుపోలేదు. నేను మొత్తం పీరియడ్లో, రెవెన్యూ పీరియడ్లో, హోమ్ పీరియడ్లో ఓన్లీ పేదవాడి కోసం, జస్టిస్ కోసం పనిచేసిన. ఎవరు ధనవంతుడికి, ఎవరు ల్యాండ్ ఆర్డర్కు సపోర్ట్ చేయలేదు. 100% ఎవరు మన దగ్గర ల్యాండ్ గ్రాబర్స్ వచ్చడానికి అవకాశమే లేదు. అందరికీ ప్రజలకు కామన్ టాక్ ఉంది, अरे महमूद अली के पास जाए तो कुछ नहीं होता, वो सिर्फ गरीबों को करता बड़े, क्योंकि జస్ట్ లైక్ మా కేసీఆర్ గారు అంటే యాజ్ ఏ మై గాడ్ ఫాదర్ ఉన్నారు. చాలా మంచి. మీ హయాం కన్నా ముందు పోలీసులు అంటే భయము, లంచాలు తీసుకుంటారు, అదంతా ఉండే. ఎప్పుడైతే మీ హయాం వచ్చిందో లంచాలు తీసుకోవడం ఆగిపోయింది అన్నారు. మీరు శాలరీస్ పెంచడం జరిగింది, పోలీసులకు ఒక రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఐడియా కొత్తగా ఉంది అనేది జనాల్లో కూడా వచ్చింది. డెఫినెట్ గా కేసీఆర్ గారు ల్యాండ్ ఆర్డర్ కు చాలా బాగా ఇంట్రెస్ట్ తో చాలా డబ్బులు శాంక్షన్ చేశారు. బడ్జెట్ బి చాలా బాగా శాంక్షన్ చేశారు. లాస్ట్ బడ్జెట్ 9,000 crores బడ్జెట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఎంత ముందు ఆంధ్రప్రదేశ్ తో 5,000 crores కి ఎక్కువ లేదు. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిసి 4,500 crores బడ్జెట్. కొత్త వెహికల్స్ ఇచ్చారు, న్యూ పోలీస్ స్టేషన్ కట్టేసిన, కమాండ్ అండ్ కంట్రోల్స్ కట్టేసిన. డిస్ట్రిక్ట్స్ అంటే 10 డిస్ట్రిక్ట్ 33 డిస్ట్రిక్ట్లో డివైడ్ చేశారా. అక్కడ మొత్తం కలెక్టర్, న్యూ కొత్త కలెక్టర్స్ అపాయింట్ చేశారు, కొత్త ఎస్పీ చేశారు, న్యూ 7 సెక్రటరీ కమిషనరేట్ చేశారు, కమిషనర్కు అపాయింట్ చేశారు. మంచి అంటే అడ్మినిస్ట్రేషన్లో కేసీఆర్ గారు చాలా బాగా పర్ఫెక్ట్, మంచి చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ కోసం ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కేసీఆర్ గారు. ఆయన అప్పుడు తెలుగుదేశంలో బి చాలా బాగా పనిచేసిన ఆయన పేరు అంటే చాలా మంచి ఉంది పార్టీలో. ఇప్పుడు బి బీఆర్ఎస్ ఫామ్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో బి అప్పుడు చాలా మంచి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు, మంచి సపోర్ట్ చేశారు, మంచి ట్రైన్ చేశారు. నేను ఒక్క మాట చెప్తామ్మా, నేను ఎట్లా ఉందంటే మా దగ్గర ఫోన్ ఉంది, ఎప్పుడు 98లో వచ్చే నంబర్ ఉంది, అది సేమ్ ఒకటి నంబర్ ఉంది. ఈ రోజు ఒకటి ఫోన్ ఉంది. ఎంత మిస్ అయినా 2 times ఫెన్సీ నంబర్ బి లేదు, ఆర్డినరీ నంబర్ ఉంది. చాలా మంది తీసుకొచ్చిన ఫెన్సీ నంబర్. మా ప్రజా దగ్గర మా నంబర్ ఉంది. మూమెంట్లో 14 years పని చేసినప్పుడు ఈ నంబర్ ఉంది. ఈ నంబర్ ఎవరి దగ్గర ఉంది. సమ్ టైం ఎట్లా అయింది, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేసిన, ఎవ్రీ టైం నేనే లిఫ్ట్ చేస్తా. చాలా మంది మాకు చెప్పారు, మా పిఏ చెప్పారు, పబ్లిక్ रिपोर्टर చెప్పారు, साहब आप फोन कहीं को उठाते साहब, आप क्यों नहीं चेंज किया फिर? क्योंकि सबके पास ये गरीब आदमी के पास नंबर यही है. अच्छा, ये नंबर ऐसे 14 साल మూమెంట్ లో ఉన్నప్పుడు ఇది సేమ్ నంబర్ ఉంది. 14 years అంటే ఎవరితో మంచితో కలిసేప్పుడు साहब आपका नंबर दो, नंबर लिख लिया. पर वो नंबर उतना रहता ना, फिर आपको बहुत कॉल्स आता, कैसा मैनेज? तो उठाते रहता हूँ, बहुत कॉल्स भी है, तो डेफिनेटली उससे गरीब आदमी को क्या होता है, कोई भी फोर टाइम का मूवमेंट में काम करे, फोन में आते मैं डायरेक्ट मैं खुद उठाता हूँ. कभी आपसे बोलो रात के 1 बजे भी फोन करे तो उठा तो मुझे बात बहुत क्या होता था, मेरी वाइफ भी बोलता था अरे क्या है खाली क्या हुआ, तो पुलिस वाले पकड़ लिए साहब. నేను ఒక కానిస్టేబుల్ తో మాట్లాడేటప్పుడు, కానిస్టేబుల్ साहब क्या हुआ, फोन से अरे भय मैंने अरे होम मिनिस्टर को फोन करके कहीं को मिला, मैंने बात करके मैं उनसे पूछता था. कभी मैं जो नीचे लेवल के ऑफिसर से पुलिस के, कानिस्टेबल है तो होमगार्ड है, तो कानिस्टेबल साहब से बात करता था. मैं फोन दिया, आप कौन, కానిస్టేబుల్ साहब बात कर रहे हैं, क्या नाम आपका? సాబ్ నేను రమేష్ మాట్లాడుతున్నారు సార్. మీ సార్ పెద్ద సార్, నాకు సాబ్ ఎందుకు చెప్తారు సార్ అంటే, అరే మీ ఆఫీసర్ ఉన్నారు, మేము డెఫినెట్గా ఏమైంది, లేదు సార్ 3 సవారీ వస్తున్నారు మోటార్ సైకిల్ అంటే, ఒకసారి సారీ చెప్పండి సార్, సారీ చేస్తే మంచి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం ఇది మిస్టేక్ చేస్తలేదు, కౌన్సిలింగ్ చేయండి ఆయనకు చెప్పండి, ఇట్లా 3 సవారీ అంటే బండిలో కూర్చోవద్దు ప్లీజ్. నేను హోమ్ మినిస్టర్ తర్వాత పిలిస్తో మాట్లాడాను, ఒక కానిస్టేబుల్తో పిలిస్తో మాట్లాడాను, ఏ ये गाड़ी छोड़ दो जी नहीं प्लीज, इसको वार्निंग देके ఒకసారి వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం ఇది మిస్టేక్ చేస్తా లేదు ప్లీజ్ బల్కి. నేను ఇంత ప్లీజింగ్ నేచర్లో పని చేసాము, అందరూ హ్యాపీ ఉన్నారు. మా పోలీస్ ఆఫీసర్ शी टीम्स का बहुत, हमारे केसीआर साहब भी इसको बहुत डिस्कशन करने के बाद पूरे अदर स्टेट లో మన దగ్గర షీ టీమ్స్ ఉంది, మన దగ్గర భరోసా సెంటర్ ఉంది. భరోసా అంటే లేడీస్ కు భరోసా కావాలి. ఎవరితో హరాస్మెంట్ చేస్తే, ఎవరు చేస్తే అంటే మీ కాన్ఫిడెన్షియల్ కంప్లైంట్ ఇస్తే అంటే సీక్రెట్లీ ఎంక్వైరీ చేస్తా, అరెస్ట్ చేస్తా,
केस बुक जैसा ना वो शी टीम को मार्शल आर्ट्स सिखाता, वो कराटे सिखाता, वो भी अकेडमी में गई थी, वो पूरा डिफेंस भी लेडीज को सिखाता वो टाइम पे, सेल्फ डिफेंस के लिए करता था। बहुत अच्छा काम हुआ हमारे पीरियड के अंदर, बहुत अच्छा। क्योंकि हमको केसीआर साहब फुल पावर्स देके पूरा छोड़ दिए थे, अच्छे से अच्छा काम करके रिजल्ट आने को एम कावाले, रिजल्ट कावाले। और हम पब्लिक में इतना रहते थे, हम सुबह में 10 बजे से लेके रात को 10-11 बजे तक कंटिन्यू 12 घंटे 13 घंटे पब्लिक के साथ ही रहते थे मैडम। कभी 1 घंटा 1.5 घंटा लंच करते थे, बाका मॉर्निंग टू इवनिंग। सेक्रेटरीट से भी रात में बात वक्त 12 o'clock को भी वापस है, 12 o'clock को भी फैला रह गए लोगों भी 11 बजे तक 10 बजे तक भी सेक्रेटरीट में आके हमसे मिलते थे, काम लेते थे। बहुत अच्छा पीरियड गुजरा वो, जो भी पीरियड गुजरा। और हम बहुत 100% ऑनेस्टी से काम करे, सिवाय सैलरी लेते थे हम, उसके अलावा कुछ किसी इतनी चीज में रखने देते थे। हमारे फादर भी बहुत रिलीजियस आदमी थे, हमको बोलते थे कि लोगों से अच्छी बात करना, लोगों को रेस्पेक्ट देना, और हम अपने को सबसे छोटा समझते मैडम। फिर और रेवेन्यू भी में आप काम करता था ना, సో రెవెన్యూ में वो टाइम पे बहुत కోకాపేట్ చూసినా కానీ, ఐటీ హబ్ చూసినా కానీ ఒకటేసారి చాలా ఇన్కమ్ ఒక తెలంగాణకు వచ్చేసింది. సో ఆ టైంలో మీరు ఎట్లా వర్క్ చేశారంటారు రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి? रेवेन्यू में उस टाइम पे बहुत प्रॉब्लम थे मैडम, फार्मर्स के बहुत प्रॉब्लम थे, और फार्मर्स को हमेशा बहुत रेस्पेक्ट देते थे। जो भी फार्मर आता था हम उनसे मिलते थे, जो प्रॉब्लम है हम डायरेक्ट कलेक्टर साहब को बात करते थे, ये फार्मर हमारे पास आए हुए हैं, इन्होंने परेशान है, इनका लैंड का कुछ लोग सता रहे हैं इनको, या इनका टाइटल में जो है इनको जरा बराबर कुछ इनके साथ जो भी रिकॉर्ड मेंटेन कर रहे हैं वो बराबर नहीं मेंटेन कर रहे हैं, इनकी मदद करना। तो डायरेक्ट हम कलेक्टर को बात करते थे, और कलेक्टर से बात करके हम बोलते थे कलेक्टर के काम होने के बाद प्लीज गिव रिप्लाई, क्या हुआ क्या नहीं हुआ, जरा प्लीज गिव मी नोट डिटेल्स एंड गिव मी इंफॉर्मेशन। तो डेफिनेट कलेक्टर्स भी हमको बहुत कोऑपरेट करते थे, और हम बहुत रेस्पेक्ट देके बात करते थे, किसी भी हम ऑर्डर नहीं दिए किसी। कितने इम्प्रूवमेंट हो गया रेवेन्यू को वो टाइम पे? उसके पहले तेलंगाना में 1 एकड़ लेना बोल तो 1 लाख 2 लाख में, फिर आंध्र में तो 10 लाख 20 लाख रहता था। पहले आंध्र में 1 एकड़ जमीन बेचो, यहाँ पे 10 एकड़ जमीन कहते थे। आज तेलंगाना में 1 एकड़ जमीन बेचो, आंध्र में 10 एकड़। ये केसीआर साहब का कारनामा है, ये बड़ा कारनामा है। क्यों? जस्ट बिकॉज ऑफ क्योंकि बिकॉज ऑफ डेवलपमेंट, रोड कनेक्टिविटी, बसेस कनेक्टिविटी, आदमी को पूरे तरीके से पावर का कनेक्टिविटी, पावर पहले नहीं था, पावर ही नहीं था। आज घर घर में पावर है, गली गली में पावर है। पहले कोई इंडस्ट्री लगाता तो पावर ही नहीं मिलता, ट्रांसपोर्ट नहीं था, रोड कनेक्टिविटी जबरदस्त हो गई, ड्रिंकिंग वाटर नहीं था, पीने का पानी देने वाला कोई है तो पूरा तेलंगाना में केसीआर फ्री करंट दे दिया, ड्रिंकिंग वाटर दे दिया, और फिर लड़कियों को शादी मुबारक मैडम और कल्याण लक्ष्मी, ओल्ड एज पेंशन दिए, मामूली बात नहीं है। हैंडीकैप लोगों को पेंशन दिया गया 4000 रुपए, शादी मुबारक के अलावा बच्चों के लिए स्कॉलरशिप दिया गया, और पोस्ट मैट्रिक स्कॉलरशिप दिया गया, उसके साथ ओवरसीज स्कॉलरशिप दिया गया। हर कास्ट के लोगों को, जो बच्चे गरीब आदमी का बच्चा अमेरिका, ऑस्ट्रेलिया, लंदन में पढ़ना चाहता ना, उसको 20 लाख रुपए नॉन रिफंडेबल देने वाला लीडर केसीआर साहब। केसीआर साहब का एक मकसद था कि एक लोगों की फैमिली को सुधारना, उनको डेवलप करना। आप बताइए, पहले कहीं अदर स्टेटमेंट లేదు, ఇది మన స్టేట్లో స్టార్ట్ చేశారు ఓవర్సీస్ స్కాలర్షిప్। ఎవరు అంటే చాలా లండన్లో పోయి చదవాలి, అమెరికాలో పోయి చదవాలి, జర్మన్లో పోయి చదవాలి, ఎక్కడ పోతే అంటే బయట కంట్రీలో పోయి చదివితే అంటే 20 లక్షల రూపాయలు గ్రాండ్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు. ఇప్పుడు మీ టైంలో అంతా దానికి మీరు శాంక్షన్ చేయడం అంతా జరిగింది, అండ్ ముఖ్యంగా క్యాబినెట్లో కూడా మైనారిటీకి సీట్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కొద్దిగా కేటాయించడం జరిగింది బీఆర్ఎస్. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అంటారు, మరి సెక్యులర్ పార్టీ क्यों नहीं दे रहे माइनॉरिटी को? सेकुलर है तो केसीआर साहब है मैडम, हम थे राजा साहब थे, राजा एससी कम्युनिटी से थे, हम माइनॉरिटी कम्युनिटी से थे, दोनों डिप्टी सीएम थे। तो केसीआर साहब बहुत ग्रेट लीडर है, वो सब पे नजर रखते, सबको इंसाफ करने वाले लीडर। आप कहाँ है? अब एक आँख खुली है तो एक आँख बंद है, कुछ दिख रहा ही नहीं, कुछ भी नहीं दिख रहा। पूरे कैबिनेट को फिलअप नहीं करे अभी तक कई मिनिस्ट्रीज जो है सीएम साहब के पास है, रेवंत रेड्डी साहब पास है, और खाली प्रॉमिसेस किए गए मैडम। इलेक्शन से पहले फॉल्स प्रॉमिसेस, लोगों उसी चक्कर में आ गए। आज तोबा तोबा कर ले रहे हैं, क्या तो भी गलती कर लिए, वोट डाल के कांग्रेस को। केसीआर हमारा बेटा है, केसीआर हमारा बाबा है, केसीआर हमारा भाई है,
कितना करा हमारे लिए, हमारे शादियां करके 1 लाख रुपए दिए, 1 लाख देके 1 तोला गोल्ड का भी वायदा करे, वो गोल्ड भी गया 1 लाख भी गए, क्या कर सकते हैं। हर चीज़ के अंदर सब हर एक को ऐसी वायदा करे। कोई आदमी ऐसा नहीं था कि मामूली आशा वर्कर की तनख्वाह 2000 थी, केसीआर साहब 9000 तक लाए, इन्होंने 9000 को 19000 करता हूँ बोले। सब में प्रॉमिसेस मैडम, एवरी सेक्टर में प्रॉमिस है। माइनॉरिटी को भी वैसी करे, 4000 करोड़ का बजट बोले, बस नहीं आ रहा अभी। कहाँ से आ रहा है। 1000 करोड़ रुपए लोन स्कीम देता हूँ बोले, 1 पैसा भी लोन नहीं दिया किसको भी। पूरे जितने थे लेडीज को भी 1 तोला गोल्ड देता बोल रहे हो। नहीं दिया, कुछ नहीं दिया। लेडीज को शादी मुबारक में देते, लेडीज को पेंशन देते बोले 2500 every woman will get 2500 नो दे नो, इट्स नॉट प्रोवाइड द वन मेंबर, false promises। प्रॉमिसेस है पूरा। उसमें लोग चक्कर में वोट डाल दिए। देखिए आप यहाँ गलत बोले, नहीं, आप इतना డెవలప్ किया ఎందుకు ఓడిపోయారు అసలు రీజన్? అసలు అంటే ఇది అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. సరే ఇది ఓకే, మీరు ఓడిపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉందా ఎందుకు ఓడిపోయారు? ఏమైంది అమ్మ, మా థర్డ్ టైం బి సేమ్ ఎమ్మెల్యేకు రిపీట్ చేసిన. ఎమ్మెల్యేలు మార్చడానికి ఓడిపోయారని నన్ను ఎక్కడెక్కడ చేంజ్ చేసినా డెఫినెట్ చాలా బాగా మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేలు మారితే ఖచ్చితంగా గెలిచేవారు. ఇక్కడ సపోజ్ జనగావ్, సపోజ్ ఉప్పల్ ఎమ్మెల్యే చేంజ్ చేశారు, బాగా మెజార్టీతో అబౌవ్ 50,000 మెజార్టీతో గెలిచిరా. 10 చేంజ్ చేసిన, ఒక 10 ఎమ్మెల్యేలు మార్చినా గెలిచేవారా? ఇంకొక 30 ఎమ్మెల్యే చేంజ్ చేస్తే అంటే తప్ప 10 చేంజ్ చేసినా డెఫినెట్ గా 9 గెలిచాను. ఇది ఇంకో 40 ఎమ్మెల్యే చేంజ్ చేస్తే అంటే డెఫినెట్ గా మనకు మెజారిటీ వస్తుంది, చాలా మెజారిటీ. అవైంది సార్ అంటే ఎంత డెవలప్ చేసినా. అంటే ఖచ్చితంగా మీరే గెలుస్తారు అని ఒక నమ్మకంతో కొద్దిగా నెగ్లిజెన్సీ వల్లనేనా? అండ్ ఇంకొకటి అంటారు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటారు, బయటికి రారు, ప్రజలను కలవరు అనేది ఒక వాదన. సార్ అంటే ఫామ్ హౌస్ బి ఉన్నప్పుడు ఖాళీ ఉండలేదు, అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఈవెన్ మీకు దొరికేదా అపాయింట్మెంట్? దొరికింది సార్, ప్రజలకి దొరికేది కాదు, మంత్రులకు దొరికేది కాదు, ఎవరికి అసలు అవైలబుల్ లేదు. కొంచెం ఉంది. సార్ అంటే ఏమైంది అమ్మ, నేషనల్ పార్టీ ఫామ్ చేశారు, అదర్ స్టేట్లోకి వచ్చే అలా బి సార్తో కలిసిన, కొంచెం టైం తక్కువ ఇచ్చిన, కరెక్ట్ ఉంది మీరు చెప్పిన ప్రజలకు. మగర్ పనితో చేసిన, మొత్తం పని చేసిన. టైం అంటే ఎవరు వచ్చాయంటే కలవాలి అంటే కొంచెం కలవాల్సింది కదా, కొంచెం అయింది, కొంచెం తక్కువ కలిసిన. అప్పుడు పార్టీ నేషనల్ పార్టీ తర్వాత మహారాష్ట్రలో, హర్యానాలో, పంజాబ్లో, అదర్ కర్ణాటకలో చాలా మంది రెగ్యులర్గా వచ్చే సార్తో కలిసినారు. కొంచెం ఇక్కడ బిజీ అయినా కొంచెం. మగర్ తెలంగాణ ఇష్యూస్ మీద డెఫినెట్గా పని చేసిన, ఇంపార్టెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా కలిసిన ఎమ్మెల్యేతో. మరి రెగ్యులర్లా అంటే అందరూ ఎమ్మెల్యే కలిసినకి కష్టమైంది, మరి కలిసిన బరాబర్. మరి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, నేను బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు, నన్ను ఎవరు మీరు భరించలేరు, అసలు ప్రజలకు ఇంకా మీరు చేసిన తప్పని తెలుస్తుంది, మీకు బాగా అయింది, ప్రజలు అనుభవిస్తున్నారు, నాకు ఓటేయలేదు అన్నట్టు మాట్లాడారు. ఒక సీఎం అంటే ఎక్స్ సీఎం అయ్యింటే అట్లా ప్రజల్ని అట్లా అనొచ్చు అంటారా? అది ఏం చెప్పినా సార్, మీరు ప్రజలు చూపిస్తున్నారు, నేను బయట వస్తా మనకు మొత్తం మార్ట్ చేస్తున్నారు, టైం వస్తే తప్పకుండా వస్తా అంటే ప్రామిస్ చేసిన. పబ్లిక్ బి లైక్ చేస్తున్నారు. కేసీఆర్ అన్న రావాలి అంటే చాలా టైం చెప్తున్నారు. డెఫినెట్గా కేసీఆర్కు చాలా లైక్ చేస్తున్నారు, హార్డ్లీ లైక్ చేస్తున్నారు. కేసీఆర్ చాలా లేడీస్ కోసం చాలా బాగా చేశారు, చాలా జాయింట్స్ కోసం చేశారు. తెలంగాణ ప్రజలకు చాలా డెవలప్మెంట్ కోసం చాలా మంచి స్కీమ్ తీసుకువచ్చిన. నియర్లీ 5-6 lakhsతో ఖాళీ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నారు. రీసెంట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ పేజ్ నుంచి ఒక పోల్ నిర్వహించింది, ఫామ్ హౌస్ పాలన లేదంటే ప్రజాపాలన అని అంటే. సో అందరూ కూడా ఫామ్ హౌస్ పాలనకి 75% వచ్చింది. కానీ దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం ఫేక్ వీళ్ళంతా సోషల్ మీడియా మొత్తం కూడా బీఆర్ఎస్ ఆక్యుపై చేసుకొని అట్లా దొంగ చేశారని అంటున్నారు. ఇంత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సోషల్ మీడియా లేకుంటే వాట్సాప్ మీడియా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పబ్లిక్ ఖుద్ ఓట్ చేసినది అంతే. ఫామ్ హౌస్ పాలన గ్రేట్ అనేసి 75%. ఫామ్ హౌస్ పాలనలో డెవలప్మెంట్ వచ్చింది అమ్మా. ఫామ్ హౌస్ పాలనలో అంటే ఫామ్ హౌస్ లో ఉన్నాయి సార్కు అగ్రికల్చర్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, అగ్రికల్చర్ బి చేసిన, ఆఫీస్ లో పని బి చేసిన. ఆయన ఫామ్ హౌస్ లో పోయిన తర్వాత పని చేస్తలేదు. కానీ అగ్రికల్చర్ వారికి ఎంత మంది కంటే అంత మందికి అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇచ్చేసారు. అసలు భూములు ఉన్నోళ్ళకి కాకుండా లేనోళ్ళకి కాకుండా ఉన్నోళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చాయి అనేది దాని మీద కూడా మీ మీద ఉంది కదా, ఎందుకు అన్ని డబ్బులు ఇవ్వడం? ఎవరి దగ్గర ల్యాండ్ ఉంది ఆయనకు సపోర్ట్ చేసిన కేసీఆర్. ల్యాండ్ లేకుంటే ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఎవరితో పట్టా పాల్పుకున్నా ఆయనకు ఇచ్చిన ధర్నీ కోసం డబ్బులు. కానీ రైతుకు రావాల్సిన రైతుకి ఇవ్వలేదు కదండి. వచ్చిన అందరు రైతుకు నియర్లీ 100% ఇచ్చినమ్మా. రైతులకు రాకుండా భూములు ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చేస్తారు. సో భూములు ఎంత
ఇప్పుడు మీకు భూములు ఉంటాయి, మీకు అవసరం లేదు కదా రైతు భరోసా. అట్లా ఎవరైతే జమీందారులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వెళ్ళే డబ్బులు. కేసీఆర్ ఐడియా ఏముంది అమ్మా, ఎవరితో లైన్ ఉంది ఎవరితో ఆయనకు ఎంకరేజ్ చేయాలి ల్యాండ్. అలాగే రేట్ పెరిగింది, ల్యాండ్స్ అగ్రికల్చర్ చేస్తే బెటర్ ఉంది. అగ్రికల్చర్ లేకుంటే ఈ రోజు రేపు చేస్తా ఎంకరేజ్ చేసిన ఎక్కువ మంది. ఇప్పుడు మేము ఒక మాట చెప్తా, ప్యాడీ చూడు, ఇండియాలో నేను 20 నెంబర్ 30 నెంబర్లో ఉండే. ఇండియాలో ప్యాడీ మన దగ్గర లాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు నేను చాలా ఇండియాలో ఫస్ట్ లెవెల్ తక్కువ పోయినా, హర్యానా से भी ముందు పోయినా. ఫార్మర్స్కు ఎంకరేజ్ చేసిన. సపోజ్ నా దగ్గర ల్యాండ్ ఉంది, నా దగ్గర ల్యాండ్ ఉందంటే సార్ రైతు బంధు ఇస్తే అంటే చలో పోయి అరే రైతు బంధు ఆరే పోయి కామ్ కరో కుస్తో స్టార్ట్ చేయాలి, ఒక మోటార్ తీసుకోపోవాలి, కరెంట్ తీసుకో, ఒక ఫార్మర్స్కు పిలవాలి, 2-3 జాబ్ ఇవ్వాలి, పని చేయాలి. ఫార్మర్స్కు ఎంకరేజ్ చేసిన కోసమే తీసి అంతే అంటారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణకి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు పలుకుతుంది. బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అంటే మీకు ఇష్టం లేదా ఎస్సీ వర్గీకరణ? ఎస్సీ వర్గీకరణ కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన డెఫినెట్గా నేను వెల్కమ్ చేస్తున్నారు. ఆయనకు ఎంకరేజ్ చేస్తే అంటే ఎస్టీకు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్సీ గారికి స్కీమ్ రైతు ఎస్సీ బంధు తీసుకొచ్చిన ఎస్సీకు డెవలప్మెంట్ చేసే కోసం ఇది ఎంకరేజ్ చేస్తే అంటే 100% బీఆర్ఎస్ పార్టీ వెల్కమ్ చేస్తున్నారు. మరి ఈ టైంలో అంటే బీసీకి ఇది అంటే కొంచెం ఆయన పర్సంటేజ్ తక్కువ చెప్తున్నారు, ప్రాపర్లీ మైనార్టీ బి తక్కువ చెప్తున్నారు. 12.4 చెప్పిన ఇప్పుడు సర్వేలో. అంటే ఎట్లా సర్వే జరిగింది ఐడియా లేదు ఎవరి దగ్గర. మా దగ్గర వచ్చిన నేను సర్వేలో మాట్లాడితే అమ్మాయి వచ్చిన कितने आपके पास कितने 150 पूरे फिलअप हुए ना हिसाब को हमें 8-10 दिन फिलअप हुए. कोई ఎంత 57 పాయింట్స్ ఉంది ఒకటి ఒకటి మాట్లాడే అంటే. तो అది పబ్లిక్ చాలా ఆయనకు పరేషాన్ అయింది. అది క్యాతో भी पूछ रहे हैं गलत है सही है क्या है, రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ సర్వే మొత్తం గోల్మాల్ సర్వే ఉంది. కరెక్ట్ అమ్మా, ఇది సర్వే కరెక్ట్ లేదు. ఇప్పుడు ఈ సర్వే కాదు, ఈ కులగణన మీద కూడా రచ్చ జరుగుతుంది కదా. మీ పార్టీ వాళ్ళే మీరే ఈ కులగణన కరెక్ట్ కాదన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో కులగణన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మన దగ్గర ఎట్లా ఉంది అమ్మా, మా కేసీఆర్ గారు బి 1 డే సర్వే చేశారు. అప్పుడు సర్వే అంటే 4-5 పాయింట్స్తో సర్వే చేశారు. ఈ టైంలో అంటే 57 పాయింట్స్ ఉంది. భయం అయింది పబ్లిక్. కేసీఆర్ గారు సర్వే చేసిన 2-3 మీకు ఆశ ఏముంది, మేము బిజినెస్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, మీ దగ్గర డిసీజ్ ఏముంది, పిల్లలకు ఫాదర్కు బ్యాక్ అందరూ మంచిగా ఉన్నారు, అలా కిడ్నీ ఫెయిల్ అంటే ఎవరు ఉన్నారంటే ఆయన కోసం చాలా ఎంత పెద్ద సర్వేలో అంటే ఇది క్వశ్చన్స్ లేదు, తక్కువ క్వశ్చన్ ఉంది. మంచి సర్వే జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు సర్వేతో కరెక్ట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వేలో అంటే మంచి అపాయింట్ చేసిన మంచికి సరిగా పని చేయలేదు, ఆ రెస్పాన్స్ పబ్లిక్ ఇవ్వలేదు. రీసర్వే కంపల్సరీ కావాలమ్మా. మీ బీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రజలకు దగ్గర ఉండే, ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో, ఎప్పుడైతే వేరే రాష్ట్రాలను కలుపుకుపోయిందో ఉన్న తెలుగు ప్రజల్ని దూరం చేసుకొని ఇక్కడ పేగు తెంపుకొని బయటకు వెళ్ళిందని అని అంటున్నారు. కరెక్ట్ మీరు చెప్తే ఒక మాట కరెక్ట్ ఉంది. ఏముంది అంటే బీఆర్ఎస్ తర్వాత నేషనల్ పార్టీ అయింది. నేషనల్ పార్టీ తర్వాత మనకు 2 ఎనిమి అయింది, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ. అలాగే మనకు కొంచెం లాస్ అయింది. అది నేషనల్ పార్టీ తర్వాత కొంచెం సార్ అంటే ఇంట్రెస్ట్ అదర్ పార్టీ అదర్ స్టేట్లో వచ్చారు. నాకు టైం ఇచ్చిన ఇక్కడ ఉండే మంచి తెలంగాణ మంచి అరే నక్కో బై టీఆర్ఎస్ ఇచ్చా బీఆర్ఎస్ వద్దు అంటే ఇంకా డిమాండ్ ఉంది. చిన్న స్టేట్ నమ్మా అది, అందరూ అది డిమాండ్ ఉంది. అలాగే మా సీఎం గారు స్టేట్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఇష్యూ మీద మంచి పని చేసిన, పబ్లిక్ అంటే చాలా సేవ చేశారు. అలాగే ఈరోజు మీరు చెప్పినప్పుడు సర్వే అయితే ఏమైంది, కాంగ్రెస్ లీడర్ సర్వే చేశారు. సో అయితే మనకు 70% అబౌవ్ సర్వే వచ్చింది. ఏమో అలాగే ఇండైరెక్ట్లో అంటే నెగటివ్ వస్తే అట్లా సర్వే చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న మంచి ఉండాలి మీకు, లేకుంటే ఇక ఉన్న మంచి అంటే ఫామ్ హౌస్ డెవలప్మెంట్ బాగా ఉంది, ఫామ్ హౌస్లో ఉన్న మంచి కావాలి అంటే మంచి ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్లో అగ్రికల్చర్ చేస్తున్నారు సార్. ఫామ్ హౌస్ లో ఒక పెగ్గు తాగి పడుకొని పొద్దున్న లేచి మాట్లాడతారు. ఇదే జరుగుతా ఉంది అసలు. ఫామ్ హౌస్ లో సార్ అంటే ఒక ఫార్మర్ ఎట్లా పని చేస్తే అట్లా పని చేస్తా. సార్ కు ఇంట్రెస్ట్ ఉంది. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసలు కేసీఆర్ గారు? ఎక్కడికి? అసెంబ్లీకి వస్తా, టైం వస్తా. వస్తే ఎవరు తట్టుకోలేరని అంటున్నారు, అంతే అంటారా? ఎట్లా పెద్ద మంచి ఈ మూమెంట్లో తెలంగాణ తీసుకొచ్చిన మంచి. ఈ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ బాగాలేదు, రఫ్ మాట్లాడతా ఉంది, ఏజ్ తక్కువ ఉంది. అది మహాత్మా లీడర్ కేసీఆర్ గారు. మహాత్మా లీడర్కు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవి సపోజ్ ఉన్నాయి మీకు, మీ రెస్పెక్ట్తో మాట్లాడితే నేను పిలిచిన, రెస్పెక్ట్ మాట్లాడితే వద్దాం మేడం నేను సారీ అంటే, నేను లాంగ్వేజ్ పోత్ మంచిగా ఉంది అమ్మ.
मुल्क जबां एक सेंटेंस था उर्दू लो, जबां शीरी तो मुल्क गिरी। यस तो जबां शीरी होना, प्यार से बात प्यार करना। से बात आप इशू पे बात करो। और रेवंत रेड्डी रफ बात करते हैं, रफ बात करे तो कोई भी इज्जतदार आदमी उस आदमी से कैसा बात करेंगे, रफ बात करे तो उसको खत्म कर देता हूँ, इसको खत्म कर दिया, क्यों बात है क्या सो असेंबली में पूरा ऐसे बात कर रहे हैं ना वो लोग, ऐसे कर बोल रहे, रहे हैं वैसे कर रहे हैं, जरा सख्त बात कर रहे हैं। सख्त बात नहीं करना चाहिए, प्यार से बात कर, आपका इश्यू पे बात करो। इंक्वायरियाँ 100 लगाओ, लगाने में क्या होता है, जो भी चीज़ पे गलती, मगर लैंग्वेज अच्छी होना चाहिए। बात करे तो बड़ों को रिस्पेक्ट देके बात करना चाहिए। सो अभी नेक्स्ट जीएचएमसी आ रहे, सो कैसे देखने हैं आपको? डेफिनेट हमको अच्छा रहेगा। हाँ, जीएचएमसी इलेक्शन से पहले सरपंच इलेक्शन सरपंच आते हैं, इलेक्शन, सरपंच एमपीटीसी जेडपीटी वो बराबर हमको अच्छा, आप देख लीजिए रिजल्ट, देख लीजिए कैसा है। इसलिए अब इलेक्शन करने डर रहे हैं, रेवंत रेड्डी इसलिए साहब पोस्टपोन कर रहे हैं postpone कर ना, रहे हैं। हाँ डर रहे बोल के पोस्टपोन कर रहे हैं। पोस्टपोन कर रहे हैं definitely। अगर वो इलेक्शन हो जाए तो हम फिर 90% रिजल्ट हमारे फेवर में आता। सर आपका फैमिली भी आ रहे हैं, सर कुछ लोग अभी पार्टी के वर्किंग में है, और मेरी फैमिली के अंदर मेरा बेटा वर्किंग में है, एक्टिव एक्टिव 100% एक्टिव है। नीचे मेरा ऑफिस है, बेटा फुल एक्टिव रहता, और सिटी का जनरल सेक्रेटरी भी है, एक्टिव इन बीआरएस पार्टी। बीआरएस पार्टी में। अच्छा, मेरा ग्रैंडसन भी एक्टिव है यूथ लीडर में, बीआरएस में। యూత్ లీడర్। हमारा पूरा जनरेशन एक ही से, हमारे को और कुछ भी नहीं है, एक ही से बीआरएस, एक ही से केसीआर। ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఎట్లా చూడొచ్చు మిమ్మల్ని, ఏ పొజిషన్ లో? ఏ పొజిషన్ అంటే కేసీఆర్ ఆశీర్వాద్ కోసం మళ్ళీ హోమ్ గా మళ్ళీ హోమ్ గా వస్తారా? మేడం మాకు ఎప్పుడు బి నేను పవర్ కోసం రాలేదు పార్టీలో, తెలంగాణ కోసం వచ్చిన, తెలంగాణ వచ్చింది, మన టార్గెట్ అయింది, మన గోల్ అయింది బస్। ఏమంటే అది సార్ ఆశీర్వాద్ కోసం ఇస్తే అంటే పని చేస్తా, నేను లైఫ్ ఎంత ఉంది కేసీఆర్ ఎంబడి పని చేస్తా, కేసీఆర్ సాబ్ లాయల్టీలో పని చేస్తా। సరే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉందంటారు? అప్పుడుదైతే చాలా స్ట్రిక్ట్ గా ఉండే, చాలా ఇప్పుడు మంచి ల్యాండ్ పేరు ఆర్డర్ వచ్చింది. నేను చెప్తా లేదు, నేనుతో ఇంత ముందు హోమ్ మినిస్టర్ పని చేసిన, ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు, నేనుతో చెప్తా లేదు, చాలా మంది మనకు చెప్తున్నారు, సార్ మీ టైప్ పీరియడ్ లో ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ లేదు సార్, పోలీస్ బిహేవియర్ మంచి లేదు, అది పబ్లిక్ చెప్తున్నారు। నాతో నేనుతో డీజీపీ గారు ఉన్నారు, మా చీఫ్ మినిస్టర్ ఖర్బీ హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయనతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ఫ్రెండ్లీ పని చేస్తే బెటర్ ఉంది, పేదవాడు కోసం చేస్తే బెటర్ ఉంది, ఎంత సహాయత ఇస్తే బెటర్ తక్కువ ఉంది, मैक्सिमम सहायता गरीब आदमी को देना चाहिए जो बहुत परेशान है, उनको जितना हो सके सपोर्ट करे तो बेहतर है। ఇప్పుడు మంత్రి విస్తరణ కూడా జరగకుండా అన్ని శాఖలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి। సో ఆయన పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారనే భయమే అంటారా? आप ही बैठे ना, ऐसा रावाले थोड़े पौधे रोक के रखे हुए, आप देखिए कितना होगा, दिसंबर जाके अब फरवरी आ गया, 1.5 year 1 year 2 months 1 year 2 months होगा, 3 months शुरू होगा, मगर वो मिनिस्टर थोड़े रोक के रखे ताकि आने वालों को बता के आओ 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 हम अभी मिनिस्टर है वहाँ पर, बोले सा కొంచెం ట్రై చేస్తున్నారు, అదే మెయిన్ రీజన్ అంటారు। ఓకే, సో ఇప్పుడు హైడ్రా కానీ మూసి ప్రక్షాళన కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది, అంటే రాంగ్ డిసిషన్స్ అంటారా? మూసీ డెవలప్మెంట్ స్కీమ్ కేసీఆర్ దగ్గర ఉంది, మా మూసీ కోసం చైర్మన్ సుధీర్ రెడ్డి మా ఎమ్మెల్యే గారికి చైర్మన్ పెట్టేసిన, మరి ఇది అర్జెంట్ లేదు, అర్జెంట్ ఇష్యూస్ చాలా ఉంది, ప్రజా ఇష్యూస్ చాలా ఉంది, ఆ ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాత ఈ టూరిజం కోసం అవుతుంది, మూసీ డెవలప్ చేస్తే అంటే డెఫినెట్గా టూరిజం డెవలప్ అవుతుంది, బిజినెస్ వస్తుంది, అది కేసీఆర్ దగ్గర బి ప్లాన్ ఉంది, మరి ఎంత డబ్బు లేదు, 14,000 crore ఎస్టిమేట్ చేశారు అప్పుడు, ఇప్పుడు 1,50,000 crore చేస్తున్నారు, ఇది ఏముంది ఆయనకు ఎరక, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు పబ్లిక్ దగ్గరతో అర్థమయ్యలేదు। మూసీలో చాలా మంది 100 yearsలో ఉన్నారు, 50 yearsతో 60 yearsతో, ఆయనకు అకామిడేట్ చేయాలి, హైడ్రా అంటే ఇది అంటే డిమాలిష్ చేశారు బిల్డింగ్స్, పబ్లిక్లో చాలా భయం ఉంది, అది మంచి లేదు, ఇల్లు అంటే 10 years 15 years అలా కష్టపడి పని చేస్తా ఇల్లు కడతా, 1 minute మేము జేసీబీ తీసుకుపోయి తీసేస్తే పబ్లిక్ నారాజు ఉంది, డెఫినెట్గా సిటీలో ఎలక్షన్ చేస్తే తప్పకుండా మనకు పాజిటివ్ వస్తుంది। మరి కేసీఆర్ గారు 9.5 years బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించి ఎవరికి ఇవ్వలేదు, అలానే ఆయన దగ్గర అట్టి పెట్టుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇద్దాంలే అన్నట్టు అని అన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇచ్చేస్తుంటే ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా? డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు కట్టేసిన నియర్లీ 1 lakh,
70-80,000తో రెడీ అయింది. ఒక 30,000లో అంటే చిన్న పని ఉంది. మా పీరియడ్లో అలాట్ చేసిన అంటే ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేసిన ఆయన మంచిగా ఇస్తున్నారు. అది బి రాంగ్ ఉంది. డబుల్ బెడ్రూమ్ పేదవాడు కోసం కట్టేసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టలేదు. పాత ఇల్లుకు నేమ్ చేంజ్ చేస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇది ఏం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని చేస్తున్నారు. అది కేసీఆర్ కట్టేసిన. మీ మైనారిటీకి ఎట్లా ఉండేయండి అప్పుడు? మైనారిటీ ఇప్పుడు మైనారిటీ బి హ్యాపీ లేదు. ఈవెన్ క్యాబినెట్ లో ఒక మైనారిటీ మినిస్టర్ లేరు, ఒక ఎస్సీ లేరు, మైనారిటీ మినిస్టర్ లేదు, ఎస్సీ మినిస్టర్ లేదు, ఎస్టీ మినిస్టర్ లేదు. ఇంకొకటి మైనారిటీ కోసం ఒక పైసా ఖర్చా చేయలేదు. ఆ టైం చాలా ప్రామిసెస్ చేశారు. మ్యారేజ్లో అంటే 1 lakh రూపాయలు తులా గోల్డ్ ఇస్తా అంటే, పెన్షన్ 2,500 రూపీస్ పెన్షన్ ఇస్తా అంటే, ఉచిత బస్సులు ఇస్తున్నారు మహిళలకు. ఉచిత బస్సెస్ లో అంటే మహిళ పోతుంది, ఆయన హస్బెండ్ బయట ఉన్నారు, కొడుకు బయట. చాలా మంది ఎట్లా అవుతుంది, బస్ స్టాండ్ పోయిన తర్వాత హస్బెండ్ వైఫ్ పోతున్నారు. ఒక ఏం జరిగింది అంటే బస్ డిపోలో ఒక పెద్ద ముస్లిం మంచి అమ్మాయి బస్ లో పోయినా ఆయన బయట ఉన్నారు. ఇక్కడ తిరిగి పోతే ఇక్కడ దాకా వచ్చిన. అరే క్యా జీవితం మరి బీవీ చుడుగా మై పరేशान तेरा बेबी चढ़ गया तो क्या है, बस में फिरते रहते क्या? डेफिनेट दीजिए, आप सबको दीजिए, ऐसी कोई बात नहीं है. पूरा हैदराबाद में जो भी ट्रांसपोर्ट है फ्री दे दिया तो बेस्ट है, मगर బస్సెస్ बढ़ाना चाहिए సిస్టమ్. ఈ ఇష్యూ పెట్టుకొని ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మీరే రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు, ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారని అంటున్నారు. ఆటో వాళ్ళకి బి ప్రామిస్ చేసిన మా ఇంత ఇస్తా 12,000 ఇస్తానన్నారు. 12,000 ఇస్తా అంటే ఇవ్వలేదు. 1 year అయింది ఇవ్వలేదు ఆటో వాళ్ళకు. అలాగే ఆయన లొల్లి చేస్తున్నారు. ఆటో వాళ్ళకు బి ప్రాబ్లం అయింది. బస్ ఫ్రీ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. కొంచెం డెఫినెట్ ఇవ్వాలి, ఇస్తే అంటే పర్వాలేదు, ఫ్రీ ఇవ్వాలి. మరి ఫ్రీ సిస్టమేటిక్ ఇస్తే బాగా ఉంది. ఎంత కావాలి బస్సెస్ అంత ప్రొవైడ్ చేస్తే బెటర్ ఉంది. పబ్లిక్ అంటే 1000 ఉంది, మీ బస్ ఒకటి పెడితే ఎట్లయితుంది అమ్మా? బస్తో అంటే 50-60 మంచి వస్తుంది, 1000 మంచి బయట ఉన్నారు. అలాగే చాలా అందరూ ప్రాబ్లం అవుతున్నారు, తక్లీఫ్ అవుతున్నారు ట్రావెల్ చేస్తారంటే. ఇది స్కీమ్స్ బస్ ఫ్రీ ఇస్తే అంటే బస్ ఫ్రీ ఇవ్వాలి, ట్రైన్ ఫ్రీ ఇవ్వాలి. ఏం ఫ్రీ ఇస్తే ఇవ్వండి, మనకు ఏముంది, మంచి ఉంది. ఇంట్లో ఫ్రీ చేస్తే మరి అందరికి వస్తే మంచిగా ఉంది. లేకుంటే హస్బెండ్ బయట ఉన్నారు, వైఫ్ అవుతుంది అంటే మీరు ఎట్లా పోవాలి? నాకు ఓల్డ్ ఏజ్ పర్సన్ అంటే కష్టమవుతుంది. రైట్. సో ఫైనల్ గా సార్ ఎట్లా నెక్స్ట్ మీరు మీ కార్యాచరణ ఎట్లా ఉంది? कैसा आप लोग आने वाले हैं, आपको क्यों क्या करना? देखिए, आपसे मैं एक बात बताना चाहता हूँ. पब्लिक के दिल में केसीआर साहब है. केसीआर साहब एक महान लीडर है, महात्मा लीडर है. 14 साल इंडिया का कोई पार्टी बता दीजिए, इंडिया में पूरे इंडिया में कोई पार्टी 14 साल मूवमेंट चला के अपनी स्टेट को कुछ काम किया बोले. 14 साल मूवमेंट चला के अपना स्टेट लाने वाले कौन है? केसीआर साहब है. तो पब्लिक के दिल में केसीआर साहब है. ठीक है, हार जीत इलेक्शन में चलते रहता. हर जगह ट्रम्प साहब हारे थे, फिर पलट के जीत के आ गए. दुनिया में हर जगह होता, इलेक्शन आता. इंदिरा गांधी वैसे महान लीडर भी हारे थे, फिर बाद में जीत के आए कांग्रेस. हार जीत तो लगी भी है, मगर तेलंगाना लाने वाला लीडर, महात्मा लीडर केसीआर साहब. तो पब्लिक के दिल में है. अब तो पब्लिक याद करे, और उनका विजन बहुत अच्छा है केसीआर साहब. केसीआर साहब हमेशा तरक्की के तरफ, सेकुलरिज्म के तरफ, डेवलपमेंट के तरफ एक ही बात करते हैं. दूसरी बात ही नहीं उनके पास. कौन मुसलमान है, कौन हिंदू है, कौन सिख है, कुछ नहीं. सबको अच्छा रहना, सबको जीना, सबको आगे बढ़ना बोल के उनका मुद्दा रहता. इसलिए पब्लिक याद करी. डेफिनेट फ्यूचर में फिर वो केसीआर साहब को सीएम देखना चाह रहे. मुझे तो 100% यकीन है నెక్స్ట్ గవర్నమెంట్ ఫిర్ సే బీఆర్ఎస్ కి. కేటీఆర్ అరెస్ట్ అని కూడా అంటున్నారు, కేసీఆర్ విద్యుత్ బకాయిల మీద అరెస్ట్ అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఏ సబ్ రాంగ్ ఉంది ఎలిగేషన్. ఈ ఫామ్ లో ఈ కారు విషయంలో కూడా కేటీఆర్ ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తాం, ఆయన చాలా అక్రమంగా 55 కోట్ల డబ్బులు మళ్లించారు ఫారెన్ కంట్రీకి అని చెప్తారు కదా. మరి దాని విషయంలో కేటీఆర్ అది మేడం కార్ రేస్ కోసం చేసిన. కార్ రేస్ ఎక్కడ లేదు, దుబాయ్ లోనే జరగలేదు. బట్ అక్రమంగా అయితే తరలించారు కదా, ఆర్బీఐ ఉల్లంఘించింది. ఫుల్ అకౌంట్ సే పోయిన పైసలు డబ్బులు ఏం గోల్మాల్ లేదు, వల్ల ఖాళీ ఎలిగేషన్స్ ఉంది. కేటీఆర్ గారు బాగా లీడర్, మంచి లీడర్. హైదరాబాద్కు అంటే ఇండియాలో నంబర్ 1 స్టేట్ సిటీ చేసిన లీడర్ కేటీఆర్ గారు ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ టైం కార్ రేస్ కోసం ఆయనకు డబ్బులు ఇచ్చినా తప్పకుండా కరెక్ట్ ఉంది. ఇది ట్రాన్సాక్షన్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ అయింది, అది ప్రైవేట్ మనిషికి పోలేదు. సక్సెస్ఫుల్ కార్ రేస్ ప్రోగ్రామ్ అయింది ఇక్కడికి. ఆ డబ్బులు ఇచ్చిన డబ్బుల్లో గోల్మాల్ ఏం లేదు. ఖాళీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ టైం మాట్లాడితే కేటీఆర్ తెరకు జైలుకు వేస్తే
केसीआर तक जिसको जेल भेजते हाँ। जैसे वो चिल्लापल्ली जेल में क्वार्टर्स बनाते, फैमिली क्वार्टर्स बनाते, ये क्या है? ये तो अच्छी चीज नहीं है। ఫ్యామిలీ క్వార్టర్ మొత్తం కూడా చెల్లపల్లి జైల్లో పెడతారు. पूरे डाल दो, ఫ్యామిలీ క్వార్టర్ ने पूरा बीआरएस को डाल दो, అయిపోతుంది. మొత్తం బీఆర్ఎస్ కు క్వార్టర్స్ కట్టేస్తే, డబుల్ బెడ్రూమ్ జైల్లో కట్టేస్తే పోయి అక్కడి లైఫ్ పనిష్మెంట్ బి లైఫ్ ఇవ్వాలి. తాకే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మీకు నడవాలి మొత్తం బీఆర్ఎస్ అక్కడ పెట్టమంటారు. అదే రాంగ్ ఉంది ఇది. ఇట్లా మాట్లాడితే అంటే ప్రజలు బి అంటే యాక్సెప్ట్ చేస్తా లేదు. టోటల్ రఫ్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన అరెస్ట్ చేయించినందుకు కక్షపూరితంగా ఇట్లా ప్లాన్ చేస్తారంటారా? రియాక్షన్ ఉంది, విశ్వాసం ఇది రియాక్షన్ టు రియాక్షన్. రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ టైం అంటే రియాక్షన్ లో మాట్లాడతా. రివెంజ్ రెడ్డి గారు అంటే ఎట్లా రివెంజ్ అంటే అట్లా ఉన్నారు. పెద్ద మంచి రివెంజ్ తీసుకుపోతే మంచి లేదు. ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయండి మీరు, పర్వాలేదు. ఎంక్వైరీలో ఉంది, మన దగ్గర కోర్టు ఉంది. డెఫినెట్గా కోర్టులో పోయిన తర్వాత మనకు పవర్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తే మంచి లేదు. ఇది బాగాలేదు. డెవలప్మెంట్ కోసం పని చేస్తే బాగా ఉంది. మీకు గవర్నమెంట్ వస్తే మీ చేయాలి, ఇంకో గవర్నమెంట్ వస్తే ఆయన చేస్తా. అంటే ఈ రివెంజ్ తీసుకుపోతే రివెంజ్ పాలసీ బాగాలేదు. పబ్లిక్ అంటే నారాజు ఉన్నారు. రైట్ అండి. సో ఫైనల్గా సో ఆఫ్టర్ మేబీ ఇంకొక 4 years 3.5 years ఈ 3.5 years లో బౌన్స్ బ్యాక్. డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తా, పబ్లిక్ దగ్గర పోతా. నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సో మచ్. సో సార్ మళ్ళీ చెప్తున్నారు బౌన్స్ బ్యాక్ అగైన్. సో ఇంకొక 3-3.5 ఏళ్ళ తర్వాత మీరే చూస్తారన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా ఆల్రెడీ ప్రజలు కూడా విసిగెత్తిపోతున్నారు. ఫామ్ హౌస్ పాలన బెటరా, ప్రజాపాలన బెటరా అంటే ఫామ్ హౌస్ పాలనే బెటరు అన్నా కానీ ప్రజలందరికీ అర్థమైంది బీఆర్ఎస్ కరెక్ట్ అనేది కూడా తెలిసిందని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. గవర్నమెంట్ మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.